సృష్టి సంతాన సాఫల్య కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇప్పుడు ఈ కేసు చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే సృష్టి ఆసుపత్రిలోని పిల్లల్ని అమ్ముతున్నారు, అది కూడా విశాఖ కేంద్రంగా జరిగిందని చెప్పేసి తెలంగాణ పోలీసులు నిర్ధారించడంతో ఇప్పటికే ఆ సృష్టి ఆసుపత్రి నిర్వాహకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విచారణ పేరుతోటి విశాఖ నగరంలోని పెద్ద ఆసుపత్రికి చెందినటువంటి ఇద్దరు వైద్యులను కూడా పిలిపించి హైదరాబాద్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ వార్త సంచలనంగా మారింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఉత్తరాంధ్రలోని పెద్ద ఆసుపత్రిగా పిలువబడుతున్నటువంటి కేజీహెచ్ ఆసుపత్రికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రికి తాజాగా జరిగినటువంటి ఈ ఉదంతంతో మసకబారిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైద్యులు డబ్బులు కక్కుతుతోటి ఈ ఆసుపత్రి యొక్క ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు వైద్యులు కూడా, అందులో ఒకరు అనస్థీషియా డిపార్ట్మెంట్ హెడ్, అతను ఎవరైతే వాసుపల్లి రవి, అదేవిధంగా మరొకరు గైనకాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఉషాదేవి, అదేవిధంగా ఇంకొకరు మూడో వ్యక్తి కూడా ఉన్నారు. గతంలోని విశాఖ కేజీహెచ్లో పనిచేసి తర్వాత శ్రీకాకుళం ట్రాన్స్ఫర్పై వెళ్ళినటువంటి పీడియాట్రిషియన్ డాక్టర్ ఆవిడ విద్యుల్లత, వీళ్ళు ముగ్గురిని కూడా అక్కడ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే విశాఖ కేజీహెచ్లో పనిచేసినటువంటి ఇద్దరు వైద్యులు, అంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు, అలాగే శ్రీకాకుళంలో పనిచేసినటువంటి వైద్యురాలు విద్యుల్లత, ముగ్గురిని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు విశాఖలో నగరంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి ప్రతిష్ట భ్రష్టు పట్టిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి కేజీహెచ్లో పనిచేసినటువంటి డాక్టర్లు పనివేళల గురించి పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డ్యూటీలో ఉండాల్సినటువంటి వైద్యులు చాలామంది బయట సొంతంగా క్లినిక్లు నిర్వహించడం, అలాగే మరి కొంతమంది ప్రైవేటు హాస్పిటల్స్లో పనిచేయడం వల్ల ఇక్కడ పెద్ద ఆసుపత్రులు అందించవలసిన సేవలు పూర్తిగా కూడా ఎవరు అందించట్లేదని చెప్పిన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన రూల్స్ కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా సరే వాళ్ళకు ఉన్నటువంటి పని వేళల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే పని చేయాలని చెప్పి, కానీ అవి పూర్తిగా ఎక్కడా కూడా అమలు కావడం లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయింది కనుక ఇదే విధంగా ఇప్పుడు ఎవరైతే ముగ్గురు వైద్యుల్ని కూడా అరెస్ట్ చేశారో తెలంగాణ పోలీసులు, దానిపై ఇప్పుడు విశాఖ నగరంలో ఉన్నటువంటి కేజీహెచ్ వైద్యాధికారులకు ఎవరికి కూడా ఇంకా సమాచారం కూడా లేదు. కనుక ఇప్పుడు దీనిపై సమగ్రమైన విచారణ జరగాలని చెప్పి అంతా కోరుకుంటున్నారు. అదేవిధంగా కేజీహెచ్ ఆసుపత్రిలోని సేవలు అందిస్తున్నటువంటి వైద్యులపై పనివేళల్లో కూడా ఒక చర్చనీయాంశం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళని పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయాల్సి ఉంది, కానీ వాళ్ళంతా కూడా బయట సొంతంగా క్లినిక్స్లు పెట్టుకోవడం, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేయడం అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. కనుక వాళ్ళపై ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారు, వాళ్ళు వచ్చిన పని వేళల్లో థంబ్ ఇంప్రెషన్ బట్టి వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, అసలు ఇక్కడ ఆసుపత్రిలో ఎంతమంది పనిచేస్తున్నారు అంటే కూడా పూర్తిగా కూడా సమగ్రంగా విచారణ జరగాలి. ఎందుకంటే మ్యాక్సిమం డాక్టర్లంతా కూడా, సీనియర్ వైద్యులంతా కూడా వాళ్ళు బయట క్లినిక్లకు వెళ్ళిపోతున్నారు, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ వైద్యులపై వాళ్ళ భారాన్ని అంతా కూడా మోపుతున్నారు. విశాఖ కేజీహెచ్కి నిజంగా ఉన్నటువంటి చరిత్ర ప్రకారంగా ఇక్కడ రోజు కూడా ఇన్పేషెంట్లు దాదాపు 1000 మంది వస్తూ ఉంటారు. ఎంతో నమ్మకం కూడా కలిగి ఉంటుంది ఈ ఆసుపత్రికి. ఒక చుట్టుపక్కల ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వైద్యులు వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అందుతున్నటువంటి వైద్యం నిజంగా అంత పేరున్న వైద్యం కనుక ఈ వైద్యం పొందేందుకు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలు వస్తూ ఉంటే, ఇక్కడ కొంతమంది వైద్యులు చేస్తున్న డబ్బులు కక్కుర్తి పనుల వల్ల ఈ ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి అంతా అనుకోవడం జరుగుతుంది. కనుక ఎప్పటికైనా సరే జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క ఆసుపత్రిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ వైద్యులపై చర్యలు తీసుకోవాలి, సక్రమంగా అంతా కూడా విధులు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంతా కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.